హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వండర్స్ ఆఫ్ నందు. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర చిల్లీ చికెన్ను చేసి చూపించబోతున్నాను. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను ఆంధ్ర చిల్లీ చికెన్ చేయడానికి 1 కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. మనం వండే ఈ చికెన్ ముక్క మంచి జ్యూసీగా టేస్టీగా రావాలంటే ముందుగా 1/2 స్పూన్ ఉప్పుని, 1/2 చెక్క నిమ్మరసంను పిండుకొని బాగా కలపండి. ఇలా చేయడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా చాలా బాగుంటుంది. ఈ చికెన్ని మనము అరగంట నుండి గంట సేపు నానబెట్టుకోవాలి. మనకు ఇంకా టైం ఎక్కువగా ఉన్నప్పుడు 5 అవర్స్ నానబెట్టుకున్నా కూడా చికెన్ ముక్కలు అనేవి బాగా జ్యూసీగా ఉంటాయి. ఇక్కడ నేను 1 గంట సేపు నానబెట్టుకుంటున్నాను మూత పెట్టేసుకొని. గంట తర్వాత మిగతా ప్రాసెస్ని చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గుప్పెడంత కొత్తిమీర, గుప్పెడంత పుదీనా, ఇక్కడ నేను 15-16 దాకా పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇవి కొంచెం కారం ఎక్కువగానే ఉంటాయి. ఇందులోనే 2 ఇంచుల అల్లం ముక్కలు, 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొన్ని జీడిపప్పు తీసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఈ చికెన్లో కారం కోసం పచ్చిమిర్చి తీసుకుంటాం కాబట్టి మన టేస్ట్కు తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకుంటే సరిపోతుంది. అవసరమైతే మీరు కొన్ని నీళ్ళను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి 3-4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని కాస్త ఫ్రై చేశాక ఇందులోనే బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. స్టార్ ఫ్లవర్, చెక్క, లవంగం, యాలకులు వేసి వీటన్నిటిని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్పు వరకు ఉల్లిపాయలను తీసుకుని ఫ్రై చేసుకుందాము. మీరు కావాలంటే ఈ ఉల్లిపాయలను పేస్ట్లా చేసుకొని కూడా తీసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మనకు ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ను బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ను యాడ్ చేసుకోవాలి. చూడండి, ఈ చికెన్లో వాటర్ అనేవి ఊరుతాయి. వాటర్ అని తీసేసి ఓన్లీ చికెన్ ముక్కల్నే తీసుకోండి. ఈ చికెన్ ముక్కలన్నిటినీ వేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ ముక్కలను బాగా ఫ్రై చేయండి. ఈ చికెన్ ముక్కల్ని మనం హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల చికెన్ ముక్కలు అనేవి తొందరగా సాఫ్ట్ అవుతాయి. అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ విధంగా ముక్కలన్నిటినీ హై ఫ్లేమ్లో కాసేపు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కాస్త పసుపు వేసి మరో 2 నిమిషాల పాటు ఈ ముక్కలన్నిటిని బాగా ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మా పిల్లలకైతే ఈ కర్రీ చాలా ఇష్టము. రైస్లోకి కానీ, దోశలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ చికెన్లో సాల్ట్ వేసాము, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ చికెన్ మసాలా. ఈ మసాలా అంతటిని ఈ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ను కూడా యాడ్ చేసుకుందాము. ఇలా కలిపేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలన్నిటికీ ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోండి. ఇలా ఈ మసాలా అంతా బాగా కలిపాక మూత పెట్టి ఈ ముక్కలన్నిటిని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి మరోసారి మిక్స్ చేసుకుందాం. ఇలా ఆయిల్లో మసాలాలు వేసి చికెన్ను ఉడికించడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ను తీసుకోండి. ఇక్కడ నేను
1 కప్పు దాకా వాటర్ తీసుకున్నాను. మీకు గ్రేవీ అనేది పలుచగా కావాలంటే ఇంకొన్ని వాటర్ను యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 10-12 నిమిషాల దాకా ఈ చికెన్ ముక్కలన్నిటిని బాగా ఉడికించుకోండి. 12 మినిట్స్ తర్వాత గ్రేవీ అనేది నాకు ఈ కన్సిస్టెన్సీలో వచ్చిందండి. నాకు ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీకు కొంచెం పలుచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇంకొంచెం ముందుగానే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టడం వల్ల నేను పెట్టే నోటిఫికేషన్స్ ముందుగా మీకే వస్తాయి. చాలామంది మన వీడియోస్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు ఈ వీడియో చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. మా పిల్లలకైతే ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుందండి. అడిగి మరీ చేపించుకుంటారు, అంత బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.